హలో వ్యూవర్స్, నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రశాంత్ కే వైద్య. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి నేను చెప్పబోతున్నాను. అదేంటంటే, మీ బాల్స్ దగ్గర అప్పుడప్పుడు మీకు వాపులాగా అనిపిస్తుందా? లేదా మీ వృషణాల దగ్గర పెయిన్ వస్తుందా? లేదా మీ వృషణాలు చిన్నగా అయినట్టు అనిపిస్తుందా? అయితే జాగ్రత్తగా ఉండండి. ఈ కండిషన్ని మనం వెరికోసీల్ అంటాము. సో ఈ వెరికోసీల్ అంటే ఏంది, దాని లక్షణాలు ఏంటి, అది ఉందా లేదా, మీలో ఉందా లేదని తెలుసుకోవడం ఎలా, దాంతోపాటు ఇది కంటిన్యూస్గా ఎక్కువ రోజు ఉంటే దాని కాంప్లికేషన్స్ ఏంటి, సో దాంతోపాటు హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ వాడితే వెరికోసిల్ పర్మనెంట్గా తగ్గొచ్చు, దాని గురించి నేను డీటెయిల్గా చెప్పబోతున్నానండి. సో జనరల్గా నా దగ్గర చాలామంది పేషెంట్స్ వచ్చి చెప్తుంటారు, సార్ నా బాల్స్ దగ్గర అక్కడ నరాలు కొంచెం వాసినట్టు అనిపిస్తుంది సార్, ఉబ్బినట్టు అనిపిస్తుంది, దాంతోపాటు అక్కడ ఏమవుతుందంటే కొంచెం అప్పుడప్పుడు లాగినట్టు అనిపిస్తుంది, ఎక్కువసేపు నడిచినా ఎక్కువసేపు కూర్చొన్నా లాగినట్టు అనిపిస్తుంది, సో దానివల్ల నాకు డిస్కంఫర్ట్ కూడా అవుతుంది. ఇంకోటి ఏంటంటే అక్కడ ఒక వృషణాలు ఎస్పెషల్లీ ఎడం వైపుది కొంచెం గుంజుకోపోయినట్టు, అంటే చిన్నగా అయినట్టు అనిపిస్తుంది సార్ అంటుంటారు. సో ఈ కండిషన్ని మనం వెరికోసీల్ అంటాము. వెరికోసీల్ అంటే అక్కడ ఉండే వెయిన్స్ అనేది, వెయిన్లో వాపు వస్తుంది, ఉబ్బసం అనేది వస్తుంది, ఉబ్బుగా ఉంటుంది. ఆ ఉబ్బుగా ఉండే కండిషన్ని మనం వెరికోసీల్ అంటాము. సో వెరికోసీల్ అనేది ఎందుకు వస్తుంది జనరల్గా అంటే ఏంటి? సో జనరల్గా ఏంటంటే, ఇప్పుడు మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుందండి. హార్ట్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ అనేది చేస్తుంటుంది. సో ఆ వెయిన్స్ నుంచి ఉండే రక్తం అనేది కింద కాలం నుంచి, లెగ్స్ నుంచి హార్ట్ వరకు వెళ్ళాలి. అది స్లోగా వెళ్తుంటుంది. సో అలా వెళ్ళేటప్పుడు ఏంటంటే, మన రక్తనాళాలు ఉంటాయి కదా, ఆ వెయిన్స్, ఆ బ్లడ్ అనేది పైన సర్క్యులేషన్ అయ్యేటప్పుడు కింద రాకుండా ఉండడానికి చిన్న వాల్స్ ఉంటాయి. పైప్లో ఒక బ్లాకేజ్ లాగా ఒక వాల్స్ ఉంటాయి. ఆ వాల్స్ ఏం చేసేదంటే, రక్తం పైకి వెళ్ళేటప్పుడు ఆ వాల్స్ అనేది కిందకి, ఆ బ్లడ్ కిందకి రాకుండా ఇలా స్టాప్ చేసేస్తుంది. కానీ వెరికోసిల్ కండిషన్లో ఏమవుతుందంటే, ఈ వాల్స్ అనేది లూజ్ అయిపోతుంది. ఈ వాల్స్ అనేది లూజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఆ బ్లడ్ అనేది స్లోగా ఏమవుతుంది, డ్రాప్ అవుతూ అవుతూ కిందకు వచ్చేస్తుంది. కిందకు వచ్చి అక్కడే ఆగిపోతుంది. అక్కడే ఆగిపోవడం కండిషన్ని వెరికోసీల్ అంటాము. చాలామందికి వెరికోస్ వెయిన్ ఉంటుంది. దీని గురించి మీరు వినే ఉంటారు. ఏంటంటే, మన కాళ్ళ దగ్గర వెయిన్ వాపు ఉంటాయి, ఇట్లా గర్క అయిపోయి ఉంటాయి, దాన్ని వెరికోస్ వెయిన్ అంటారు. సో కాళ్ళ దగ్గర అయ్యేదానికి వెరికోస్ వెయిన్ అంటాము. బాల్స్ దగ్గర అయ్యేదానికి వెరికోసీల్ అంటాము. సో ఈ వెరికోసీల్ జనరల్గా ఎందుకు వస్తుంది, ఏ కారణాల వల్ల వెరికోసీల్ అనేది వస్తుంది? మీరు బాగా బాడీ బిల్డప్ చేయాలని బాగా వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నారనుకోండి, అంటే వెయిట్ లిఫ్టింగ్ బాగా చేయడము, బరువు ఎక్కువ ఎత్తడము, ఇవన్నీ వల్ల ఏమవుతుందంటే అక్కడ మన వృషణాల పైన ఆ ప్రెషర్ అనేది డెవలప్ అవుతుంది. ఆ ప్రెషర్ అనేది డెవలప్ అయ్యి ఆ వాల్స్ అనేది లీక్ అయిపోయి అక్కడ వెరికోసిల్ అనే కండిషన్ ఏర్పడుతుంది. ఇంకా రెండో రీజన్ ఏంటంటే, మీకు కఫ్ ఉంది, అలర్జిక్ కఫ్ ఉంది అనుకోండి, బాగా కంటిన్యూస్ దగ్గుతూనే ఉన్నారు, 3 నెలల 6 నెలల సంవత్సరాల నుంచి దగ్గుతూనే ఉన్నారు అనుకోండి, ఆ దగ్గడం వల్ల కూడా మీకు వెరికోసిల్ అనే కండిషన్ రావచ్చు. మూడో రీజన్ వచ్చేసి ఏంటంటే, అక్కడ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్, అంటే ఎప్పుడైనా మీరు బయట సెక్స్లో వెళ్ళారు, కలిశారనుకోండి, కలిసినప్పుడు అక్కడ ఏమైనా ఇన్ఫెక్షన్ అయిందనుకోండి, ఆ ఇన్ఫెక్షన్ వల్ల కూడా అక్కడ ఈ వాల్వ్లో ఇన్ఫెక్షన్ వచ్చేసి వాల్వ్ అనేది వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దానివల్ల కూడా మీకు వెరికోసిల్ అనే కండిషన్ రావచ్చు. ఇంకా మీకు చాలా కాన్స్టిపేషన్ అనే ప్రాబ్లం ఉందనుకోండి, ఆ కాన్స్టిపేషన్ ప్రాబ్లం వల్ల కూడా మీరు ఎక్కువ ముక్తారు. ఎక్కువ ముక్కడం వల్ల కూడా అక్కడ వెయిన్ మీద ప్రెషర్ పడి ఆ వాల్వ్ అనేది లీక్ అయ్యి వెరికోసిల్ అనేది రావచ్చు. ఇంకా కొన్ని కండిషన్లో మనం చూడాలంటే, మీకు ఎప్పుడైనా బ్యాక్ పెయిన్ ఉంది, బ్యాక్ సర్జరీ జరిగింది, హర్నియా సర్జరీ జరిగింది, ఏమైనా యాక్సిడెంట్ అయినాక అక్కడ ఏమైనా సర్జరీస్ జరిగినాయి, లేదా మీకు పిల్లలు కాకుండా ఉండడానికి ఆపరేషన్ చేయించుకుంటారు కదా, ఇలాంటి సర్జరీ ఏమైనా జరిగిందనుకోండి, ఇలాంటి కండిషన్లో కూడా వెరికోసిల్ అనే కండిషన్ రావచ్చు. దీని లక్షణాలు ఏంటి? లక్షణాలు అంటే జనరల్గా అక్కడ నొప్పి రావచ్చు, మీకు అక్కడ వెయిన్ అనేది ఉబ్బుగా ఉంటుంది. ఇంకా మూడోది చెప్పాలంటే, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అక్కడ వేడిగా అనిపిస్తుంది. ఇవన్నీ కొన్ని లక్షణాలు. కొన్ని పేషెంట్స్లో ఏంటంటే మీ బాల్స్ అనేది ష్రింక్ అయిపోయి చిన్నగా కూడా కావచ్చు. సో దీని కాంప్లికేషన్ ఏంటి? వెరికోసిల్ ఉంటే, ఎక్కువ రోజు ఉంటే కాంప్లికేషన్ ఉంటాయి. ఫస్ట్ ఈ వెరికోసిల్ని మనం ఉందా లేదని తెలుసుకోవడం ఎలా? ఒక సింపుల్ స్కానింగ్ ఉంటుందండి.
అంటే మన బాల్స్ది స్క్రోటల్ స్కానింగ్ అంటాము, అది చేయిస్తే మీకు వెరికోసిల్ ఉందా లేదా అని తెలుస్తుంది. లేదా మన దగ్గర వస్తే నేను టెస్ట్ చేస్తాను, టెస్ట్ చేస్తే దాన్ని మనము చెస్ట్ ఎగ్జామినేషన్ చేస్తే దాని ప్రకారంగా నేను చెప్పగలుగుతాను అక్కడ వాపు ఉందా, వెరికోసిల్ ఉందా లేదా అని. సో ఇలా తెలుసుకోవచ్చు. దీని కాంప్లికేషన్ ఏంటి? జనరల్గా మన వృషణాలు అంటే బాల్స్ ఏముంటాయంటే మన బాడీకి కొంచెం కింద భాగంలో ఉంటాయి. ఎందుకు అంటే మన బాడీ ఎలా డిజైన్ అయిందంటే బాడీలో ఉండే వేడి వల్ల అక్కడ స్పర్మ్ అనేది డిస్టర్బ్ కాకూడదు. మన బాల్స్లోనే టెస్టోస్టెరాన్ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది, స్పర్మ్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. సో అక్కడ పార్టు చల్లగా ఉండాలని బాల్స్ అనేది కిందకు ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే కొంచెం హార్మోన్ ప్రొడక్షన్ ఇవన్నీ దానికి హెల్ప్ఫుల్ అవుతుంది. కానీ ఎప్పుడు అక్కడ వెరికోసిల్ కండిషన్ ఉండి ఆ బ్లడ్ అనేది అక్కడే ఆగిపోతుందో అక్కడ వేడి అనేది జరుగుతూ వస్తుంది. ఆ వేడి పెరగడం వల్ల ఏమవుతుందంటే కొన్ని కండిషన్లో వేడి పెరగడం వల్ల మీ టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గొచ్చు, స్పర్మ్ ప్రొడక్షన్ కూడా తగ్గొచ్చు, స్పర్మ్ కూడా డ్యామేజ్ కావచ్చు. ఇవన్నీ కాంప్లికేషన్ అవుతాయి. సో లాంగ్ టర్మ్ వెరికోసిల్ అలాగే ఉంటే కొన్ని పేషెంట్లో ఇన్ఫర్టిలిటీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో దీనికి పరిష్కారం ఏంటి? సో హోమియోపతిలో వెరికోసిల్కి చాలా మంచి మెడికేషన్ ఉంటాయండి. సో మన దగ్గర ఇచ్చే మెడిసిన్ ఏం చేస్తాయంటే ఆ వాల్స్ లీక్ అయినాయి కదా, వాల్స్ వీక్ అయినాయి కదా, ఆ వాల్స్ స్ట్రెంత్ చేయడానికి మెడిసిన్స్ ఉంటాయి. ఆ వాల్ స్ట్రాంగ్ అయిందనుకోండి అప్పుడు ఏమవుతుంది, బ్లడ్ లీక్ అవ్వడం తగ్గిపోతుంది. అదొకటి. రెండోది అక్కడ వేడి అనేది వస్తుంది అనుకోండి, లేదా అక్కడ నొప్పి వస్తుంది, బాల్ స్ట్రింక్ అయిందనుకోండి, అది కూడా ట్రీట్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. సో మన హోమియోపతి మందులు తీసుకోవడం వల్ల వెరికోసిల్ని, ఎందుకంటే కొన్ని పేషెంట్స్ నా దగ్గర వచ్చి చెప్తుంటారు డాక్టర్ గారి దగ్గర వెళ్ళిన సర్జరీ అంటున్నారు. కానీ హోమియోపతిలో వితౌట్ ఎనీ సర్జరీ మనము వెరికోసిల్ కండిషన్ని విత్ మెడికేషన్ కంప్లీట్లీ నార్మల్ చేయవచ్చండి. సో మీరేమైనా ఇలాంటి ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారనుకోండి, ఈ కింద ఉండే నంబర్కి మనకు కాల్ చేసి మనతో మాట్లాడండి, లేదంటే మనతో వాట్సాప్లో చాట్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్. ఇలాంటి సెక్స్ రిలేటెడ్ విషయం ఏమైనా మీకు అవసరం ఉందనుకోండి మన ఛానల్ని ఫాలో చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.